చూస్తా ఉన్నాం మనం సోషల్ మీడియా పొద్దు నుంచి కూడా ఏసీబీ విచారణ రెండోసారి కేటీఆర్ హాజరైన నేపథ్యంలో కూడా అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారన్న మనం? టెక్నికల్ గా చూస్తే అరెస్టుకు సంబంధించినటువంటి అంశం అయితే కనిపించట్లేదు. ఇక రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశమే. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సరిపోదు. పార్టీ హైకమాండ్ పర్మిషన్ ఉండాలి. ఇట్లాంటి అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. మొత్తం ఢిల్లీ నుంచి నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొక రకమైనటువంటిది. అరెస్ట్ టెక్నికల్ గా ఉందా, కేవలం రాజకీయ పరమైనటువంటి నిర్ణయమేనా అనేది తర్వాత సాయంత్రం వరకు తేలుతుంది. అదే ఫార్ములాకు సంబంధించినటువంటి కార్ రేసుకు సంబంధించినటువంటిది ఇది ఒక గేమ్. అంతర్జాతీయంగా ఒక బ్రాండెడ్ గా ఉన్నటువంటి అంతర్జాతీయ గేమ్ ఇది. ఈ గేమ్ అనేక నగరాలు పోటీ పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా. బీజింగ్, షాంఘై, లండన్, అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి జమైకా, ఇటువంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ నగరాలలో మాత్రమే ఇవి నిర్వహిస్తున్నటువంటి అటువంటిది మనకు వచ్చింది అవకాశం. భారతదేశంలో కూడా బాంబే పోటీ పడ్డది, ఢిల్లీ పోటీ పడ్డది, చెన్నై పోటీ పడ్డది, బెంగళూరు పోటీ పడ్డది. బట్ మన హైదరాబాద్కే వచ్చింది. అదొక ఇంటర్నేషనల్ బ్రాండ్లు. రోల్స్ రాయ్స్, రేంజ్ రోవరు, మహేంద్ర అండ్ మహేంద్ర, అదేవిధంగా జనరల్ మోటార్స్, అనేక కంపెనీలు, ఒక 22 బ్రాండ్ కంపెనీలు ఎలక్ట్రికల్ సంబంధించిన వాహనాల రేసుకు సంబంధించి. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలు ఉండేది. ఇది ఒక హబ్ లాగా ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ హబ్ అయిందనుకో రాష్ట్రానికి మస్తు ఉపయోగం పడే అవకాశం ఉంటుండే. అట్లాంటి అవకాశాన్ని మిస్ చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సెషన్ అయిపోయింది. ఇంకో సెషన్ నిర్వహించడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వము 40 కోట్లు ప్లస్ ట్యాక్స్ కలిపి 55 కోట్లు కట్టినటువంటి అంశం. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది ఇంటర్నేషనల్ గేమ్. ఇది క్రికెట్ ఎట్లనో, హాకీ ఎట్లనో, ఒలింపిక్స్ ఎట్లనో ఇది ఒక అట్లాంటి గేమ్. ఎలక్ట్రికల్ కార్ కు సంబంధించినది. ఫార్ములా 1 ఏమో పెట్రోల్ డీజిల్ తో నడిచేటువంటి ఫార్ములా 1 ఈ రేసు అది ఫస్ట్ ఉన్నటువంటి అది రెగ్యులర్ నడుస్తుంది. ఇంకా అదే తీసుకురావాలని ప్రయత్నం జరిగింది భారతదేశానికి. అదే ఇంతవరకు రాలేనటువంటిది. గతంలో జరిగింది హైదరాబాద్నే చేయాలని, కానీ అది రానటువంటిది. ఇది ఒక అవకాశం వచ్చింది. దీన్ని ఎవరైనా గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ 55 కోట్లు కట్టింది, ఇంకో 55 కాదు, ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టైనా ఆ గేమ్ నిర్వహించాలి. ఆ గేమ్ నిర్వహించి నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ కి తీసుకుపోతే ఆటోమొబైల్ రంగంలో మనం ఒక హబ్ లాగా ఎలక్ట్రికల్ అందుకునే వాళ్ళం. దాన్ని రద్దు చేయడం అనేది చాలా తప్పిదం చేసినటువంటి ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి 56 కోట్లు నేరుగా హెచ్ఎండిఏ నుంచి ఇచ్చిన, నేనే మంత్రిగా ఉన్నా, నేను ఇచ్చిన మాట వాస్తవం, అక్కడ డబ్బులు కనపడతా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ప్రభుత్వం పార్టీకి సంబంధించి చెప్పే విషయం ఏంటంటే ఇది నిధులు దుర్వినియోగం జరిగినాయి, ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ సొమ్ము వేరే కంపెనీలకు అప్పచెప్పారని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ. అయినా ఇక్కడ నేరుగా అంటే 2 భిన్న వాదనలు వినిపిస్తా ఉన్నాయి. కేటీఆర్ గారు ఏమన్నా నేను డైరెక్ట్ ఇచ్చాను, హెచ్ఎండిఏ నుంచి ఇచ్చాను, పైసలు కూడా అక్కడ కనపడుతున్నాయి కదా అని చెప్పి. అసలు ఏంటి అసలు ఈ ఫార్మర్ రేస్ సంబంధించి చాలా మందికి కొన్ని చిక్కు ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి మొత్తం క్లియర్గా చెప్పించిందని. 40 కోట్ల రూపాయలు మనకు యాక్చువల్లీ స్పాన్సర్ తోటి అంతకుముందు గ్రీన్ కో కంపెనీ 110 కోట్ల రూపాయలు పెట్టి స్పాన్సర్ చేసినటువంటిది ఉండే. స్పాన్సర్ చేసినటువంటి నేపథ్యంలో ఒక సెషన్ అయిపోయిన తర్వాత ఆ గ్రీన్ కో కంపెనీ తప్పుకుంది. నేను 110 కోట్లు పెట్టాను, నాకు లాస్ వచ్చింది, నేను చేయలేను అని చెప్పి తప్పుకున్నది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ గేమ్ ఇట్లనే ఉండాలని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ గేమ్ ని ముందైతే ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ తరఫున డబ్బులు కడదాము, తర్వాత స్పాన్సర్స్ వస్తే వాళ్ళ నుంచి రిటర్న్ తీసుకుందాం అని చెప్పి ఆ టైంలో ఎందుకు వాళ్ళ డేట్ ఉన్నది, మీరు కనుక మెయిల్ పంపిరు 2-3 సార్లు ఇది లేకపోతే మేము ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తాము, వేరే చోటికి పోతాం, మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఏర్పాట్లు చేసుకోవాలి, కాబట్టి మీరు మాకు అవకాశం ఇస్తారా లేదా ఏందో తేల్చండి అన్నటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 40 కోట్లు ట్యాక్స్ తోటి కలిసి కట్టి దాన్ని నిలబెట్టింది. నిలబెట్టిన తర్వాత గవర్నమెంట్ ఇంతలో మారినాక వాళ్ళు వచ్చి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ FIA వాళ్ళు వచ్చి ఇట్లా మీ ప్రభుత్వం మాకు 40 కోట్లు ఇట్లా ఇచ్చారు, అవి మా దగ్గర ఉన్నాయి, మీరు దీనికి సంబంధించి నెక్స్ట్ 24 జనవరిలో ఫిబ్రవరిలో జరగాల్సిన రేసు మీరు ఓకే చెప్తే ఇంకా కొన్ని డబ్బులు పే చేసినట్లయితే మేము దాన్ని పూర్తి ఏర్పాట్లు చేసుకుంటాము, అది మీరు ఏంటి అనేది చెప్పండి అన్నారు. ఫస్ట్ 2-3 రోజులు డిసెంబర్ 11, 12, 13 ఆ సమయంలో ఆయన వచ్చినాడు, పాజిటివ్ చర్చలు జరిగినాయి. కానీ మళ్ళీ 19th డిసెంబర్ 23, 19th, 22 మధ్యలో ఏమైందో 22, 23 తారీఖు మేము మాకు ఇష్టం లేదు, మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని. అసలు ఏ ప్రభుత్వమైనా ఫ్యూచర్ ఉన్నటువంటి ఎవ్వరు కనీసం ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఓహో ఇంత పెద్ద గేమ్
మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి, 40 కాదా ఇంకో 100 పెట్టి అయినా దీన్ని నిలబెట్టుకుందామనే ఆలోచన చేస్తారు తప్ప ఇట్లా నెగిటివ్ థింక్ చేసి అన్ని ఒక నెగిటివ్ థింకింగ్ తోటి ఈ ప్రభుత్వం పోతున్నది. ఆ రకంగా అప్పటి నుంచే ఫస్ట్ నెగిటివ్ నిర్ణయం తీసుకున్నారు, ఒక నెగిటివ్ నిర్ణయం. ఆ తర్వాత హైడ్రా, ఆ తర్వాత ఇంకొకటి ప్రజలని కూల్చేయడం, ఒక నెగిటివ్ ఎనర్జీ రాష్ట్రంలో డెవలప్ చేసినటువంటి కనిపించింది. దీంతో ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా చూసినట్లయితే పోయిన సంవత్సరం ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ చూస్తే 575 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఓన్ రెవెన్యూ తగ్గిపోయినటువంటిది కనిపిస్తుంది. ఇదంతా ఏంది, ఒక నెగిటివ్ యాటిట్యూడ్ తోటి, నెగిటివ్ ఆలోచనతోటి నెగిటివ్ విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి చాలా ఎఫెక్ట్ ఇచ్చి ఆదాయం పడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.